డెఫినెట్ గా చెయ్యాలా అనడానికి చెయ్యక్కర్లేదు, ఇదొక మూఢ విశ్వాసం కాదు, ఎవరి నమ్మకం వాళ్ళదే అని ఒక క్లారిటీ ఇచ్చారు. అది ఎప్పుడో ఇచ్చిన సంబంధం. ఈ సందర్భంగా ఈవిడ తీసుకున్నందుకే దీన్ని తీసుకోవచ్చా తీసుకోకూడదా అని వేసిన ప్రశ్న కాదు, దీనికి సంబంధించిన ప్రవచనము కాదు. కాబట్టి ఎక్కడికెక్కడో తీసుకొచ్చి ఏ లింక్ లేకుండా అది అటు గరికపాటి నరసింహారావు గారిని అవమానపరచడమే, ఇటు అన్నా లెజ్నోవా గారి వ్యక్తిత్వాన్ని కూడా హననం చేయడమే తప్పు. అది రెండూ తప్పే. అసలు దేనికి దేనికి రెండిటికి సంబంధమే లేదండి. సంబంధం లేని విషయాల్ని తీసుకొచ్చి ఆ విధంగా లింక్ పెట్టి మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు అండ్ అనదర్ పాయింట్, ఎవడో ఏదో బుర్రలేని వాడు ఇటువంటివి ట్రోల్ చేశాడే అనుకోండి, దానిని మళ్ళీ ఈ సోషల్ మీడియా అన్నది ఒక హద్దు అదుపు లేకుండా వెళుతున్నది. అందులో ఉన్న వాళ్ళు ఏ పద్ధతైన పార్టీగా పద్ధతైన కార్యకర్తగా ఉన్నవాడు ఎవడూ కూడా ఇటువంటి ట్రోల్ చెయ్యడు. చేసిన దాన్ని మళ్ళీ నెత్తి మీద వేసుకుని ఇది మీరే మీరే అని వాదించే సంస్కృతి కానీ మన పార్టీస్ లో లేదు. కాబట్టి ఇక్కడ దాన్ని ఎవరు నెత్తి మీద వేసుకోరు, ఎవరు సమర్థించరు.